వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. ఆలయ ప్రధాన గేటు తాళం వేసి రక్షణ కోసం రేకులు ఏర్పాటు చేశారు. అక్కడి రథంపై భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. సుప్రభాత సేవను ఆలయ అధికారులు నిలిపివేశారు. ఆలయ విస్తరణ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. మరోవైపు ముందస్తు సమాచారం లేకుండా రాజన్న దర్శనం నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదని, ఆలయం మూసివేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక కుటుంబాలు రోడ్డున పడతాయని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా ఆలయంలోని దర్గాను తొలగించిన తర్వాతే దేవతామూర్తుల విగ్రహాలను ముట్టుకోవాలన్నారు. స్వామివారి దర్శనం విషయంలో భక్తులకు స్పష్టమైన ప్రజ్ఞ ఇవ్వాల్సిన ఆవశ్యకత అధికారులకు లేదా అని ప్రశ్నించారు. మరియు ఈ రకంగా ఉగ్రవాదులు చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు ఒక ప్రణాళిక లేదు, ఆ ప్రణాళిక రూపబద్ధంగా లేదు, అధికారులు ఏ సమన్వయం లేదు. R&B శాఖ పనిచేస్తుందా, మరి దేవాలయ శాఖ కేవలం హుండీలేసిన డబ్బులు తీసుకొని కౌంటింగ్ చేస్తుందా? వాళ్ళెంట్ ఉంటుంది వీళ్ళెంటుంది ఎక్కడ లేదు. ఎవరు అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉంటే దేవాదాయ శాఖ అధికారులు అడిగితే మాకు ఏం తెలియదండి, ఎప్పుడు బంద్ ఎప్పుడో బంద్ మాకేదో అని చెప్తూ ఉంటారు. విశ్వాసం లేకుండా అసలు హిందువుల విశ్వాసాల పట్ల మనోభావాల పట్ల